ఈరోజు గుమ్మడికాయ తీపి కూర చేద్దాము. మన పాతకాలం వంటిది. కూర తీయగా ఉన్న కూడాని అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా అయిపోద్ది. పొయ్యి మీద బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వాటర్ ఏమీ వేయము, ఓన్లీ ఆయిల్లో మగ్గుతుంది. గుమ్మడికాయలో ఎలాగో వాటర్ ఉంటుంది, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నూనె బాగా వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా ఆవాలు, ఇవన్నీ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని చిటపడలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది కదా. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. మనం స్పైసీ ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకుంటాము. అలాగే ఈ కూరలో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిపోయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఒక 1/2 కేజీ కంటే ఎక్కువ తీసుకున్నాను గుమ్మడికాయ, దాన్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. ఇవన్నీ ఒకసారి తిప్పేసి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేస్తాం. ఎందుకంటే ఇది కూర మొత్తం ఉడికేటప్పటికి షేప్ అలాగే ఉంటుంది. మరీ చిన్నగా కట్ చేస్తే దగ్గరికి అయిపోయి ముద్ద కింద మారిపోద్ది. అందుకని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తాం. ఇవన్నీ బాగా కలిపెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. వాటర్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేద్దాం ఇదంతాని. వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవచ్చు, లేదంటే తీయకపోయినా కూడా ఏం కాదు. ఎలా ఉన్నా కానీ టేస్ట్ అదే. ఇవన్నీ ఒకసారి తిప్పేసాం కదా. ఇప్పుడు కారం, తగినంత కారం వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి అన్నమాట. అలాగే పసుపు, తగినంత కళ్ళుప్పు వేసు. ఇవన్నీ ఒకసారి తిప్పేద్దాము. తిప్పేసిన తర్వాత 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి అలా వదిలిపెట్టేయాలి. ఈలోపు కారం పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత చింతపండు పులుసు వేద్దాం. చింతపండు గుజ్జు చక్కగా తీసుకున్నాం, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయకూడదు దీనికి. చింతపండు గుజ్జు వేసుకుని మరలా ఒకసారి కలిపేసి తర్వాత బెల్లం యాడ్ చేసుకుందాం. ఈ కూరకి బెల్లం చాలా ఇంపార్టెంట్. అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది. బెల్లం పొడి చేస్తాను నేను, ఎందుకంటే త్వరగా కరుగుతుంది అనమాట. ఇదంతా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికిందాం. ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోతుంది, ముక్క చక్కగా ఉడికిపోద్ది అనమాట. కూర బాగా దగ్గరికి అయిపోవాలి. ఈ వాటర్ అంతా ఏంటంటే గుమ్మడికాయలుదే. ముక్క చక్కగా ఉడికిపోయింది చూసారా, అంతే సరిపోద్ది. అలాగా చాలా ఈజీగా అయిపోయింది కదా. అన్నంలోకి భలే ఉంటుంది. మనకి ఓల్డ్ డేస్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇలాంటి కూరలు తింటే. ఇంకా మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.